రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పేదలు ఉపయోగించుకునే పథకం ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ హయాంలో 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రం విడిపోయినా ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు మారినా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదట. ఎందుకు ఏపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం ఎందుకు అశ్రద్ధ చూపుతుంది? ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెను పట్టకుండా ఎందుకు వ్యవహరిస్తుంది? నెట్వర్క్ ఆసుపత్రులు ఇన్ని రోజులు పట్టుపట్టడం వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తుంది. సాధారణంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె అంటే 1-2 రోజులు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 20 రోజులు దాటుతుంది. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో రకరకాల అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ భయంతోనే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒక భయంతోనే నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ సమ్మెను కొనసాగిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకానికి సుదీర్ఘ చర్చ ఉంది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతూ వచ్చాయి. అయితే దాదాపు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు మాత్రం పెండింగ్లోవే ఉండేవి. గతంలో కూడా పెండింగ్ బిల్లుల కోసం ప్రైవేటు ఆసుపత్రులు సమ్మెకు దిగేవి. ప్రభుత్వంతో చర్చల అనంతరం బిల్లులు రిలీజ్ హామీతో తిరిగి ఆరోగ్యశ్రీని ప్రారంభించేవారు. అయితే అవన్నీ 1-2 రోజుల్లోనే జరిగిపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 20 రోజులు దాటిపోయినా ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించబడలేదు. ప్రస్తుతం ఏపీలోని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ప్రైవేటులో చికిత్స చేయించుకుందామనుకున్న కొంతమంది పేషెంట్లు తమ సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటానికి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనకు ఒకే ఒక కారణం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇటీవల యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను తెరపైకి తెచ్చింది. ఇది పూర్తిగా బీమా పథకం కావటంతో రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కింద ప్రైవేటు సంస్థ 25 లక్షల రూపాయల క్యాష్లెస్ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. గత నెలలోని యూనివర్సల్ హెల్త్ స్కీమ్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకం అమలులోకి వస్తే ప్రభుత్వం ఇకపై ఆసుపత్రులకు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. నేరుగా ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థే ఆ చెల్లింపులు చేస్తుంది. అందుకే ప్రస్తుతానికి ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసినట్లు తెలిసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2500 వరకు ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వమే ఏడాదికి ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేది. అయితే వైసీపీ హయాంలో చివరి 6 నెలల పాలనలో ఈ మొత్తాన్ని 25 లక్షలకు పెంచారు. ఇది ప్రభుత్వానికి అదనపు భారంగా మారింది. కూటమి ప్రభుత్వం ఈ 25 లక్షల రూపాయలను భరించేందుకు సిద్ధంగా లేదు. ఖజానాపై అదనపు భారం పడడం వల్ల ఇతర సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అందుకే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను తెరపైకి తెచ్చింది. దీనివల్ల తక్కువ సమయంలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. గతంలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అప్రూవల్ కోసం దాదాపు 3 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు 6 గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒకసారి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తే తమ పాత బకాయిలు నిలిచిపోతాయని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన చెందుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 2700 కోట్ల రూపాయల బకాయి ఉండేది. ఇప్పుడు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సింది 3000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం దీనికి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు ఆరోగ్యశ్రీపై డైలమా ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.